ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల జులుం తారాస్థాయికి చేరింది. కోడ్ను కూడా లెక్క చేయకుండా మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తెల్లవారితే పంచాయతీ ఎలక్షన్ జరుగుతుండగా సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ప్రలోభాలకు తెరతీశాడు. వైరా ఎమ్మెల్యే బానోతు రామ్దాస్ నాయక్ కేజీ సిరిపురం గ్రామం 10వ వార్డులో కోడ్ను ఉల్లంఘించాడు. ప్రచార గడువు ఎప్పుడో ముగిసినా ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానంటూ జనాలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. కోడుండగా ఇదేంటని నిలదీస్తే దురుసుగా ప్రవర్తించాడు. ఈసీ అధికారులు వెంటనే ఈ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల జులుం తారాస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. కోడ్ ఉల్లంఘించి మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఎన్నికల కోడ్ను పాటించకుండా అతిక్రమిస్తూ అనేక చోట్ల ప్రచారం చేయడం, ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు గురి చేయడం చేస్తా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పలు సందర్భాల్లో గ్రామాల్లోకి వెళ్లి పర్యటిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి 11-12 గంటల వరకు గుబ్బగుర్తి, సిరిపురం గ్రామాల్లో పర్యటించి ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులు, విపక్షాలకు సంబంధించినటువంటి సిపిఎం కావచ్చు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను బెదిరించేందుకు ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ పార్టీ నిన్న ఆరోపించింది. ఇవాళ కూడా ప్రస్తుతానికి కేజీ సిరిపురం 10వ వార్డులో ప్రచారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానంటూ అందరినీ ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండగా కొందరు అక్కడ ఉన్నటువంటి యువకులు విజువల్స్ ని క్యాప్చర్ చేశారు. చుట్టూ పోలీసులను పెట్టుకుని దగ్గరికి ఎవరు రాకుండా ఆ గ్రామాల్లో పర్యటిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నాడు. ఇవాళే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, సిపిఎం పార్టీకి సంబంధించిన సిపి సునీల్ జగన్ కలిశారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కోడ్ వైలేషన్ పాల్పడుతున్నారు, నిబంధనలను పాటించకుండా బెదిరింపులు చేస్తున్నారు, పలు గ్రామాలలో పర్యటిస్తూ బెదిరిస్తున్నారు. దీన్ని అరికట్టాలి, ఫెయిర్ ఎలక్షన్ జరిగేలాగా చూడాలని మధ్యాహ్నం పూట వెళ్లి కలిసి వినతి పత్రం కూడా అందజేసి సమస్యాత్మక ప్రాంతాల గురించి చెప్పొచ్చారు. కానీ ఇవన్నిటిని తొంగలో తొక్కారు. సాక్షాత్ ముఖ్యమంత్రి ఎట్లాగైతే అర్బన్ ఏరియాస్ లో తిరుగుతూ రూరల్ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, మంత్రులు కూడా అదే విధంగా తిరుగుతున్నారు, అదే విధంగా ప్రచారం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎమ్మెల్యేలు కూడా బెదిరింపులకు పాల్పడడం, గ్రామాల్లో తిరగటం, నిబంధనలకు ఉల్లంఘించడం, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేస్తూ గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కొంతమంది, లేదంటే విత్డ్రా చేసుకోవాలని కొంతమంది బెదిరిస్తూ అధికారులను వెంట పెట్టుకుని ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.